నిన్న మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి, కులం గురించి, సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ, గత ముఖ్యమంత్రి కానీ నాకు తెలిసి ఎవరు లేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు. అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు ఆయన కమ్మకులం అని. నిన్న ఏం మాట్లాడతావు? అదే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినాడు అన్నట్టు మాట్లాడతాను. ఇది ఎంత ఆయన వయసు ఏంది? 70-72 ఏళ్ళు ఉంటే వంశీ అందగాడంట, కొడాలి నాని అందగాడంట. ఈయనకి ఎట్లా కనపరిచినాడో కొడాలి నాని ఈయనకి అంత ఎట్లా నచ్చినాడో నాకైతే అర్థం కాలే. లోకేష్ కన్నా దేవిగాని అవినేష్ అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీకు కూడా శక్తిని పడుతుందంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు. వీళ్ళు ఎక్కడ జారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే మా మీద ఆయన పోలీసు అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నారు. మేము దాని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు. వితిన్ 24 అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని. మేము ఎవరికి పోలీసు అధికారులను ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలే, అవసరం లేదు. ఎగ్జాంపుల్, నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది, నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకొమ్మ సి అశోక్ రెడ్డి గారే. అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా? ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే. మా వాళ్ళకి చెప్తారా, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను వెహికల్ను చూసి మనిషిని ఐడెంటిఫై చేయమని, అంతవరకు నా బాధ్యత, అంతా కూడా పై వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినా, ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు. అంటే సీతారామాంజనేయులు కానీ, అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికి అంతా కారణం అని. వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్య తీసుకోలేము. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే మీలాగా మేము పరిపాలించడం లేదు. పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు. ఈ మాటలు నిన్న మాట్లాడుతుంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించాడు అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ, అందం గురించి కానీ, ఇట్లా పోలీసు అధికారులను భయపెట్టి ఈ 4 ఏళ్ళు పని చేసుకోవాలని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు. ప్రజాస్వామ్యానికే అతను చీడపురుగు లాంటి